హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ లవ్ సినిమా. ఈ వీకెండ్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వారం వచ్చిన అప్డేట్స్ మనం స్టార్ట్ చేసే ముందా మా ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ కామెంట్స్ అని షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకా ఈ వారం అప్డేట్స్లోకి వెళ్తే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మన టంగ్లాన్ మూవీ నుంచి. ఈ సినిమా సక్సెస్ మీట్లో మన విక్రమ్ గారు ఒక న్యూస్ అయితే చెప్పారు. ఏంటంటే అది ఈ టంగ్లాన్ మూవీ పార్ట్ 2 కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి మన విక్రమ్ గారు చెప్పారు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ విషయం నాకైతే. ఇంకా నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే హరిహర వీరమల్ల షూటింగ్ వచ్చేసి స్టార్ట్ అవబోతుంది. ఈ షూటింగ్ వచ్చేసి మనకి ఒక బిగ్ యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ అవబోతుంది. ఇందులో దాదాపు 400 నుంచి 500 మంది ఆర్టిస్టులు పనిచేయబోతున్నారు ఇందులో. ఇంకా ఈ సినిమా పవన్ కళ్యాణ్ వచ్చేసి ఫస్ట్ దీని నుంచే స్టార్ట్ చేయబోతున్నారు సినిమా అనేది. ఆ తర్వాత ఓజీ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ వెళ్తారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే కార్తికేయ 2 మూవీకి బెస్ట్ మూవీ నేషనల్ అవార్డు వచ్చింది. ఇదైతే మన తెలుగు ఇండస్ట్రీకి చాలా మంచి విషయం. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే ఇంకా మొన్న ఫ్రైడే నాడు మనకి దేవరా మూవీ నుంచి సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు, బైరా అని చెప్పేసి. ఆ క్యారెక్టర్ అయితే ఆ గ్లిమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆయన లుక్స్ కానీ చాలా నిజంగా చాలా బాగుంది. మన ఎన్టీఆర్కి పర్ఫెక్ట్ ఆపోజిట్ రోల్ కింద నాకు అనిపించింది. అలాగే ఈయనకి కూడా 2 వేరియేషన్స్ ఉన్నాయంటే నాకు అనిపించింది. ఎందుకంటే ఒక షార్ట్ హెయిట్ ఒకటి ఉంది, ఒకటి లాంగ్ హెయిట్ ఉంది. మీరు ఈ బైరా గ్లిమ్స్ చూసారా? మరి గ్లిమ్స్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో నేను తెలుసుకుంటాను. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే కల్కి ఓటీటీ రిలీజ్ అప్డేటు. కల్కి 50 days అయిన పూర్తి సందర్భంగా మనకి కల్కి ఓటీటీ అప్డేట్ అనేది అఫీషియల్గా వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఓటీటీలోకి ఆగస్టు 22న అనేది రిలీజ్ అవ్వబోతుంది. అలాగే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. యాక్సెప్ట్ మన హిందీ లాంగ్వేజ్ తప్పించి మిగతా అన్ని లాంగ్వేజెస్లోనూ రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే గోట్ మూవీ, అదేనండి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మన దళపతి విజయ్ గారి సినిమాది, వెంకట్ బాబు డైరెక్షన్. ఈ సినిమా ట్రైలర్ వచ్చేసి మనకి నిన్న ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. 17వ తారీఖున మనకి 5 గంటలకి రిలీజ్ చేశారు. ఇది వీడియో రికార్డ్ అయ్యే టైంకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటుంది ఆ ట్రైలర్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే దేవరా మూవీ నుంచి చుట్టుమల్లే సాంగ్ ఉంది కదా, మన జానీ కపూర్ అండ్ ఎన్టీఆర్ మధ్య వచ్చిన రొమాంటిక్ లవ్ సాంగ్. ఈ సాంగ్ వచ్చేసి అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని 100 million మార్క్ అయితే టచ్ చేసింది. ఇది ఒక సెన్సేషనల్ సాంగ్ అని చెప్పాలి. చాలామందికి ఇన్స్టెంట్గా చార్ట్ బస్టర్ అయింది ఈ సాంగ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే మన వెంకీ గారు అనే అనిల్ రావిపూడి గారు 3వ సినిమా చేస్తున్నట్టు మనందరికీ తెలుసు. ఈ సినిమా వచ్చేసి ఒక ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అని మనకు తెలుసు. ఇందులో మన వెంకీ గారు ఎక్స్ కాప్ కింద చేస్తున్నారు. అలాగే మీకు మిడిల్ ఏజ్ లుక్లో ఉండబోతున్నారని. మీకు నిన్న మన వెంకటేష్ గారు అయితే షూటింగ్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయినందుకు గ్లిమ్స్ అనేది షూటింగ్లో రిలీజ్ చేశారు. మీకు స్క్రీన్ మీద పోస్టర్ వేస్తుంది చూడండి, అదే ఫ్రెండ్స్. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే దేవరా మూవీ నుంచి సారీ నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే మన ఎన్బీకే 109ది టైటిల్ అనేది త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పేసి మన బాబీ గారు మనకి ఇంటిమేట్ చేశారు. అలాగే ఇందులో మనకి బాలయ్య గారు అయితే 3 వేరియేషన్స్ ఉండబోతున్నాయని చెప్పి చెప్తున్నారు. మరి అది చూడాలి, ఇంకా మనకి అఫీషియల్గా చెప్పలేదు ఎవరును. అలాగే జైపూర్ షెడ్యూల్ అనేది యాక్షన్ సీక్వెన్స్ మెయిన్ షెడ్యూల్ అనేది పూర్తి అయిపోయింది. దాని సందర్భంగా మనకి ఈ అప్డేట్ అనేది వచ్చింది. మనకి టైటిల్ రిలీజ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. అలాగే ఇంకా నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే ప్రభాస్ అనే హను రఘుపూడి గారు డైరెక్షన్లో చేస్తున్నట్టు మీ అందరికీ తెలుసు. ఈ సినిమా పూజా సినిమానే వచ్చేసి మనకి నిన్న 4:05 అనేది స్టార్ట్ అయ్యింది. పూజా సినిమాని స్టార్ట్ చేశారు. షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేద్దామని చెప్పారు. ఇదైతే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇంకా మళ్ళీ నా లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్లోకి వెళ్తే హరిహర వీరమల్లు సినిమా నుంచి మన నిధి అగర్వాల్ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు ఆవిడ బర్త్డే సందర్భంగా. ఇందులో ఈవిడ క్యారెక్టర్ పేరు వచ్చేసి పంచమి. ఇదైతే లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఆ నగలు కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా బాగా అనిపించింది. అలాగే ఇంకా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు నేను అలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. అలాగే మీకు నచ్చిన టాపిక్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో నేను తెలుసుకుంటాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.